ఇప్పుడు ట్రోల్ అంటే ఏంటి, ఇట్ ఈస్ గోయింగ్ టు ఇరిటేట్ ఏ పర్సన్ ఆర్ హర్ట్ ఏ పర్సన్ ఆర్ కైండ్ ఆఫ్ వాట్ ఎవర్ వేరియస్ నెగిటివ్ థింగ్స్. ట్రోలింగ్ బై డెఫినేషన్ ఈజ్ మీకు సంబంధం లేనివాడు ఒకడు మీ పర్సనల్ మ్యాటర్ ఏదో మ్యాటర్లో ఆడ తల దూర్చి ఆడ ఇష్టం వచ్చినట్టు వాగటం అనేది ట్రోలింగ్ ఫండమెంటల్. యూనో, సో అది కొంతమంది దాన్ని పట్టించుకోపోవచ్చు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు నేను అసలు ఐ డోంట్ కేర్ అబౌట్ ట్రోలింగ్. బట్ లాట్ ఆఫ్ పీపుల్ అయినో విపరీతంగా ఎఫెక్ట్ అవుతారు ట్రోలింగ్తో. ఉదాహరణకి రీసెంట్గా ఒక 1 month బ్యాక్ ఐ థింక్ ఒక మదరు తన పిల్లోడిని ఒక పెట్టగోడ మీద ఏదో పెట్టింది. తను ఏదో పని చేసుకుంటా ఉంటే కింద పడింది ఆ బేబీ, ఒక విండోస్ సిల్లు ఏదో పడింది. పిల్లని చూసుకోవటం రాదా నీకు అని విపరీతంగా ట్రోల్ చేస్తే అసలు నువ్వు ఎలాంటి అమ్మవి అది ఇది ఇది అన్నీ చేస్తే షీ కమిటెడ్ సూసైడ్ అనేబుల్ టు బేర్ దట్. ఇట్ హ్యాపెన్ జస్ట్ నౌ ఇన్ చెన్నై. సో ఇప్పుడు ఒకళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు. అసలు ఈచ్ పర్సన్కి ఒక బేరింగ్ కెపాసిటీ. లాట్ ఆఫ్ పీపుల్ కమిట్ సూసైడ్ బికాస్ ఆఫ్ ట్రోలింగ్ అండ్ ఇన్సిడెంట్స్ ఎప్పుడు మనం పేపర్లో చూస్తూనే ఉంటాం. లాట్ ఆఫ్ పీపుల్ లీవ్ ద సోషల్ మీడియా అనేబుల్ టు బేర్. సో ఇప్పుడు దీంట్లో అప్పుడు ఏంటి, మీరు ఇప్పుడు దర్శన్ కేసు ఉందనుకోండి, అల్లెజెడ్లీ దే హ్యావ్ ఎన్ అఫైర్. ఇతను ఎవడో ట్రోల్ చేసి నీకు ఇదా ఎంత, నీకు అసలు మా ఊడిని నువ్వు పాడి చేస్తాను, అతని కుటుంబంలో చిచ్చు పెడతాను, ఇలాంటిది. అంటే నేను చాలా పొలైట్గా చెప్తున్నాను. ఈ వాజ్ సేయింగ్ ఇట్ ఇన్ ఎ వెరీ అబ్యూజివ్ లాంగ్వేజ్. ఎవరిని? పవిత్రాని. తను దర్శన్కి చెప్పింది. దర్శన్ కొన్న కోపంతో అతను కొన్న ఒక ఇది ఉంటుంది. ఇప్పుడు అతను పెద్ద స్టార్ కాబట్టి అతని దగ్గర డబ్బు ఉంది, వాళ్ళ ఫ్యాన్ క్లబ్స్ ఉంటాయి, ఇవి ఉంటాయి, వాళ్ళకి చెప్పాడు. సో ఈ యాంగర్ వచ్చినప్పుడు అది కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్లో మీ కోపం తెప్పించిన వాడి మీద కొట్టడానికి అనేది న్యాచురల్ ఎమోషన్. అది ఎవరికైనా. అది మనం సివిల్ సొసైటీలో జస్టిస్ సిస్టంలో ఎప్పుడు కూడా మీ ఎమోషన్స్ మీరు లేకుండా మీరు కోర్టుకి చెప్పండి, పోలీసులకు చెప్పండి, వాళ్ళు చూస్తారు. బట్ యూ కాంట్ టేక్ లా ఇన్ టు యువర్ హ్యాండ్స్ అనేది ఫండమెంటల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద జ్యుడిషియల్ సిస్టమ్. కానీ ఎప్పుడైతే మీకు అది కరస్పాండింగ్ జస్టిస్ జరగలేదు అంటే ఇప్పుడు మీకు జరిగిన అన్యాయానికి పనిష్మెంట్కి ఉన్న రిలేషన్షిప్ ఉంది. ఒకటి మీరు ఎక్కడో ట్రోల్ పెడితే ఆడిని పట్టుకుని ఆడి మీద ఏం కేసు పెడతారో, ఆ కేసు నిలుస్తుందా లేదా, అంతమంది ట్రోలర్స్ ఉండే ఎవరు సీరియస్గా తీసుకుంటారు అనేది ఒకటి. కానీ జరిగిన పర్సన్కి మాత్రం విపరీతంగా అటు అవుతుంది కదా, అట్లీస్ట్ ఆ టైంకి నేను చెప్పేది. యూనో, సో అది దట్ హ్యాపెండ్. అండ్ ఫైనల్లీ ఏంటి, ఇప్పుడు వాట్ రిజల్టెడ్, వాళ్ళు కొట్టాలనుకున్నారు, ఆడికి ఎక్కడో తగలని చోట తగిలి ఆడిపోయాడు. దాని తర్వాత దాన్ని ఫైట్ చేయడానికి ఏదో చేశారు. నౌ అపరెంట్లీ ఈజ్ ఫేసింగ్ సమ్ 7 or 10 years ఇన్ ప్రిజన్. ఇప్పుడు దీని అంతటికీ కారణం ఎవరు? ఈ రేణుకాస్వామి నాయుడు ఆడు ఒక మెడికల్ షాప్లో సేల్స్ బాయ్ ఆడు. వాడికి ఏదో బ్రేక్ టైంలో లంచ్ టైంలో ఊసిపోగా ఏదో పెట్టాడు. అంతకన్నా ఏముండదు. ట్రోలర్స్ ఎవ్వరికి ఎమోషన్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ ఎ బిగ్ మిస్కన్సెప్షన్. వాళ్ళ ఉద్దేశం ఏంటి, దే వాంట్ టు ఇరిటేట్ అండ్ దే వాంట్ టు బ్లడీ పీక్ ఇన్. వాడికి మీరు ఎంత రెస్పాన్స్ ఇస్తే వాడు అంత సెలబ్రిటీలో ఫీల్ అవుతాడు. దట్ ఈస్ యాక్చువల్ మెంటాలిటీ ఆఫ్. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను. మా కాలేజ్ టైంలో ఇంజనీరింగ్ కాలేజ్లో, నేను చెప్పేది mid-80s ఆ టైంలో, ఇది ఒక మీటింగ్ ఉంటుంది. ఎవరో ప్రిన్సిపల్ గారు ఎవరో పెద్ద రైటర్ను లేకపోతే ఎవరో సమ్ ఫేమస్ పర్సన్ని తీసుకొచ్చి ఆయన ఏదో లెక్చర్ ఇస్తాడు, ఒక సెమినారో లేకపోతే ఏదో దాని మీద. ఇప్పుడు మాలాంటి ఏదో బ్యాచ్ ఉంటారు, నాలాంటి వాళ్ళు అందరూ మేమందరం ఒక గుంపులో ఉండి వెనకాల ఎక్కడో ఉండి ఏదో అరిసి లేకపోతే చాక్ పీస్ ఇస్త్రీ ఇలాంటివి చేసేవాళ్ళు. సో దీస్ ఆర్ ద ఫస్ట్ ట్రోలర్స్. రైట్. ఎనానిమస్గా చేసేవాళ్ళు వాళ్ళు ట్రోలర్స్. అప్పుడు మా ప్రిన్సిపల్ అన్నాడు, చీకట్లోంచి అరిసే వాళ్ళకి వేరే దేశంగా తమిళ దేశానికి వెళ్ళి తెలుగులో బూతులు తిట్టేవాళ్ళని నేను కేర్ చేయను. సో దట్ ఈస్ వన్ వే ఆఫ్ ప్రొటెస్ట్. అది. కానీ నాకు ఇంకా డీపర్ ఏమంటానంటే, ఎస్ మీకు ఆల్మోస్ట్ ఇప్పుడు నేను ఎప్పుడు ఒక ట్వీట్ పెట్టినా ఫస్ట్ 100లో 90% నన్ను ట్రోల్ చేస్తారు, తిడతారు. కానీ నేను ఎలా చూస్తానంటే ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఏ సమ్ ఆఫ్ జీరోస్. నాకు దట్ ఈస్ ఐన్ ర్యాండ్ లైన్, సమ్ ఆఫ్ జీరోస్. ఈచ్ పర్సన్కి ఒక పేరు ఉంటుంది, ఆ ట్విట్టర్ అకౌంట్ ఉంటుంది. కానీ ఆడేదో క్రియేటివ్గా ఏదో తిట్టడమో ఏదో చేసాడు. కానీ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ నోబడీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. రైట్. అందుకని అప్పుడు నా కంపేర్ చేస్తే వాళ్ళు జీరో. నాకు జీరోలో ఎన్ని కలిసినా ఇంకా జీరో అవుతుంది. దట్ ఈస్ హౌ ఐ లుక్ ఎట్ ఇట్. రైట్. బట్ వేరే వాళ్ళు అలా చూడకపోవచ్చు.
అయ్యమ్మ చాలా నెగిటివ్ వచ్చేసిందండి అని భయపడిపోతూ ఉంటారు చాలామంది. యూనో చాలా మనకి ఇది చాలా ఇది వచ్చేసింది అది వచ్చేసిందని. ఇప్పుడు చాలాసార్లు ఫీలింగ్ కూడా క్రియేట్ చేస్తారు. ఇప్పుడు బాయ్కాట్ బాలీవుడ్ ట్రోలింగ్ వచ్చినప్పుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్ మర్డర్ అప్పుడు అసలు ట్రోలర్స్ అందరూ కలిసి ఫిల్మ్ ఇండస్ట్రీని ఆపేసే పరిస్థితి వచ్చిందన్న ఫీలింగ్ వచ్చింది ఒకసారి. అవును, ఆ టైంలో. బట్ దాని తర్వాత పోయింది. అవును, అంటే అది సినిమాలు బాగాలేకపోవాలని రాలేదా, ట్రోలర్స్ మూలాన రాలేదా అనేది నోబడీ కెన్ ఎవర్ నో ద ట్రూత్. సో ట్రూ. అవును. కాకపోతే ట్రోలర్స్ ఆర్ హియర్ టు స్టే. అప్పుడు వాళ్ళు వెళ్ళిపోవటం, వాళ్ళని ఏమన్నా పనిష్ చేయటం అనేది జరగదు. రైట్. ఎందుకంటే ఇప్పుడు క్లోజెస్ట్ థింగ్ వాళ్ళు కుక్కల్లా అరుస్తూ ఉంటారు. ఓకే. ఇప్పుడు ఏనుగు వెళ్తుంది, ఏనుగు వాళ్ళు ఏం చేయట్లేదు. కానీ కుక్క మామూలుగా దొంగ వచ్చినప్పుడు అరుస్తుంది కదా. ఇది కుక్క దొంగ ఏనుగు వెళ్తూ ఉంటే అరుస్తుంది. ఎనీథింగ్ దానికి వింతగా దాన్ని అటెన్షన్ అట్రాక్ట్ చేస్తే అరుస్తుంది కుక్క. దొంగకి సంబంధం లేదు. అంతే. ఓకే. వీధి కుక్కలు నేను చెప్పి, అవును, ఇంటి కుక్క దొంగ మీద అరవచ్చు. అవును. వీధి కుక్కలు ఎనీథింగ్ విచ్ అట్రాక్ట్స్ దేర్ అటెన్షన్ బౌ 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 అంటే. అవును. ఇప్పుడు ఏనుగుకున్న సైజుకి అది పట్టించుకోదు. కరెక్ట్. ఎందుకంటే ఏం చేసినా ఏమీ పేకలేవు అని ఏనుగు తెలుసు కాబట్టి అలా నడుచుకుంటే వెళ్ళిపోతుంది. సో అప్పుడు మీరు ఏనుగు కాకపోయినా మీకు అలాంటి మైండ్ సెట్ ఉన్నప్పుడే మీరు బేర్ చేయగలుగుతారు. కరెక్ట్. ఇక్కడ అది ఆబ్వియస్లీ పవిత్ర చాలా ఎఫెక్ట్ అయిపోయింది తను. ఇప్పుడు ఎంత ఎఫెక్ట్ అవ్వకపోతే మీరు అంత అంటే ఎవరు ఊరు పేరు తెలియనోడు, ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా చేస్తే ఏదో పాత రిలేషన్షిప్ మళ్ళీ ఏదో కొంచెం అర్థం ఉంది. ఊరు పేరు తెలియనోడు ఎవడో కామెంట్ చేస్తే, అది కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ మీద ఎంతమంది ట్రోల్ చేస్తూ ఉంటారు, ఎంతమంది ఎన్ని మాటలు అంటూ ఉంటారు. యూనో పొలిటికల్ సెలబ్రిటీస్ని కానీ ఫిల్మ్ సెలబ్రిటీస్ని కానీ ఎంత ఎఫెక్ట్ అయిపోతే, ఎంత ఎఫెక్ట్ అవ్వకపోతే ఇంత ట్రబుల్ తీసుకుంటారు. ఎవరినో కాంటాక్ట్ చేసి వాడిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి కొట్టి బ్లా 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 అని చేశారు. సో అది వచ్చింది కోపం మీద. అండ్ ఐఎమ్ వెరీ వెరీ షూర్ దే నెవర్ ఇంటెండెడ్ టు కిల్. అవును. యూనో నాలుగేసి కొట్టేసి వెళ్ళిపోదాం అనుకున్నారు. చాలా సార్లు మనకి కోపం వస్తుంది, వేస్తే ఒక్కటి ఇయ్యలేము, తీసుకొచ్చి 4 పేకండి అంటాం కదా మనం. అది స్పాంటేనియస్ బర్స్ట్ ఆఫ్ ఎమోషన్ అది. బట్ మోస్ట్ ఆఫ్ అస్ డోంట్ డూ ఇట్. ఎందుకు? ఒకటే మర్చిపోతాం, లేదా రెండోది భయపడతాం, అది చేస్తే ఏమన్నా అవుతుందా, దెర్ బి లీగల్ ఆస్పెక్ట్ టు ఇట్. సో ఆ కోపాన్ని కంట్రోల్ చేసే పర్టికులర్ టైము మీకున్న ఆపర్చునిటీ. అవును. ఇప్పుడు దర్శన్ కంటే డబ్బులు మూలాన, తన పాపులారిటీ మూలాన ఆ ఫ్యాన్ క్లబ్లో వాళ్ళు ఉండరు. మామూలు మనిషి ఏం చేస్తాడు, ట్రోలింగ్ చేస్తే ఆడు ఏం చేయలేడు. కరెక్ట్. సో మీకు ఆపర్చునిటీ ఉండాలి, కెపాసిటీ ఉండాలి, దాని తర్వాత మీ కోపం ఒక లిమిట్ దాటి వెళ్ళాలి. కరెక్ట్. సో ఇప్పుడు వాళ్ళు డబ్బు కోసం చేయలేదు మర్డరు, వాళ్ళు ఏమీ దానివల్ల నాకు ఏం లాభం రాలేదు, ఇప్పుడు విపరీతంగా నష్టం వచ్చింది. సో ఎవడో ఒక ఆఫ్టర్ ఆల్ ఒక ఎవడో సేల్స్ బాయ్ అక్కడ కూర్చున్నాడు పని లేకుండా ట్రోల్ చేస్తే మీరు ఆయన చంపేంత స్థితికి తీసుకొస్తే ఇట్ ఈస్ యువర్ ఇన్ఎబిలిటీ టు కంట్రోల్ ద ఎమోషన్. కరెక్ట్. అది మెయిన్ పాయింట్. అంటే ఇట్ ఇస్ ఇన్ఎబిలిటీ ఆఫ్ ద పీపుల్ రిసీవింగ్ ద ట్రోల్స్. సో ఇప్పుడు నేను నా అర్లియెస్ట్ మెమరీ ఆఫ్ ట్రోల్ ఏంటి చెప్పిన అంటే నేను తీసుకునే విధంగా ట్రోల్స్ నేను ఎలా తీసుకుంటాను అనేది. ఇప్పుడు షోలే సినిమా, దాంట్లో గబ్బర్ సింగ్ దగ్గరికి సంజీవ్ కుమార్ని కట్టేసి తీసుకొస్తారు, కవినే కుత్తే బూతులు తిట్టడం మొదలెడతారు అంటే గబ్బర్ సింగ్. అది నేను ఎందుకు గబ్బర్ సింగ్ ఉన్న పొజిషన్కి ఆయన ఎవరు అమ్మ నా బూతులు తిట్టినా డజంట్ మేక్ ఇట్ డిఫరెన్స్. అవును. ఇప్పుడు ఇది ఒకటి. ఇప్పుడు ఏంటి అది కూడా నేను కొంచెం నవ్వటం కూడా, కానీ చాలాసార్లు ట్రోలర్లో ఉన్న క్రియేటివిటీని నాకు నచ్చుతుంది. నాకు ఎంత దారుణంగా నన్ను ట్రోల్ చేస్తే నేను అంత ఎంజాయ్ చేస్తాను. దారుణం అంటే అర్థం ఏంటి, ఎంతో కొంత క్రియేటివిటీ ఉంటుంది. అవును. ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటారు, నీ కూతురు వయసులో ఉన్న దాంతో నువ్వు డాన్స్ చేస్తావరా సిగ్గులేని ఎదవా అని అన్నాడు అనుకోండి సపోజ్ ఒక ట్రోలర్. నేను ఈ వయసులో కూడా నా కూతురు వయసుతో అమ్మాయితో చేయగలుగుతున్నానని నేను చాలా పెద్ద గర్వంగా ఫీల్ అవుతాను. వాడేమో అలా చూస్తున్నాడు. అప్పుడు నేను అది ఆడికి అర్థం కావట్లేదు పాపం అనుకుంటా. సో అది ద వే యూ టేక్ ఇట్ అండ్ ద వే యూ ఇంటర్ప్రెట్ ఇట్ ఈస్ అ పాయింట్. కరెక్ట్. ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటి, సపోజ్ అంటే మీరు ఎమోషనల్గా ఎఫెక్ట్ అవ్వటం అంటే ఏంటి, మీ గురించి మీరున్న పొజిషన్ గురించి వాడు నీచంగా మాట్లాడుతున్నాడు, అప్పుడు మీకు కోపం వస్తుంది, బాధ వేస్తుంది, లేకపోతే ఏదో సంథింగ్ లైక్ దట్.
నేను ఎప్పుడైనా సరే అవతలోడు నా గురించి మాట్లాడితే నేను అసలు వాడు ఇలా అంటే నేను ఎందుకు ఎఫెక్ట్ అవ్వాలి ఆలోచిస్తాను, వాడి గురించి ఆలోచన అసలు. ఐ థింక్ అబౌట్ మై సెల్ఫ్, వై వుడ్ ఐ గెట్ ఎఫెక్టెడ్, వై షుడ్ ఐ గెట్ ఎఫెక్టెడ్ అని. దాంట్లోంచి మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. కరెక్ట్. ఇప్పుడు ఉదాహరణకి ఒక పాము ఉంది, పాముని చూడగానే భయం వేస్తుంది, లేకపోతే మీరు చంపడానికి ట్రై చేస్తారు, ఏమో అరుస్తారు, ఇది చేస్తారు. ఎందుకు? పాము కరిస్తే మీరు చచ్చిపోతారు. బట్ అప్పుడు ఆ పాము ఏంటి, అది ఎంత ఫాస్ట్గా వెళ్ళగలుగుతుంది, దానికి చెవులు ఉంటాయా, వైబ్రేషన్స్ ఉంటుందా, లేకపోతే అసలు దాని బ్లడ్ స్ట్రీమ్లో దాని పాయిజన్ ఎలా పనిచేస్తుంది, ఇది అది అన్నీ మీరు తెలుసుకుని అప్పుడు మీరు దాన్ని డీల్ చేశారనుకోండి, దాని పక్క నుంచి వెళ్ళిపోవాలా, ఇగ్నోర్ చేయాలా, వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలా, దాని మీద నుంచి దూకాలా, లేకపోతే ఏమన్నా మీకు ఆప్షన్స్ ఉన్నాయి. కానీ పావు చేసి ఒక పుసకొడతాను నా మీద, నన్ను కరిసేస్తుంది అని మీరు దాని మీద ఎమోషనల్ అయిపోతే దాని నైజం అది. అవును. పాము అది చేయకపోతే పాము ఎట్లా అవుతుంది? సేమ్ థింగ్. అది చెప్తున్నాను, దానికి వస్తున్నా. ట్రోలర్స్ అనేవాళ్ళు వాళ్ళకి లైఫ్లో వచ్చిన ఒకే ఒక అద్భుతమైన అవకాశం సెలబ్రిటీ అవ్వడానికి. ఇది అంటే వాళ్ళు ఎంత బాగా రోల్ చేస్తే ఎవ్రీబడి వాంట్స్ టు బికమ్ ఏ సెలబ్రిటీ. ఎంతో కొంత ఒక 2 బిట్ వాళ్ళకి ఫేమ్ రావాలి. ఆ ఫేమ్ రావడానికి హార్డ్లీ 0.0001% పీపుల్ పాపులర్ అవుతారు. కానీ సోషల్ మీడియా ట్రోలర్స్ ఏంటి, వాడు చేసిన ఒక వెరీ ఇంటెలిజెంట్ మీమో లేకపోతే ఒక ఫ్రేజో లేకపోతే దాని మూలాన వాడికి లైక్స్ వస్తాయి. అవును, ఆడుకున్న దాంట్లో. సో ఈచ్ ఆఫ్ దెమ్ కెన్ బికమ్ ఏ సెలబ్రిటీ ఇన్ దేర్ ఓన్ రైట్. అది వాళ్ళ టెంప్టేషన్. అవును. అప్పుడు ఎవరినైతే వాళ్ళు ట్రోల్ చేస్తున్నారో వాళ్ళు రియాక్ట్ అయితే అది వాళ్ళకి సూపర్ హిట్ కింద లెక్క. అది సూపర్ హిట్ సినిమా కింద లెక్క వాళ్ళకి, ఎందుకంటే అవతలో రియాక్ట్ అయ్యాడు కూడా. అప్పుడు మీరు ఓన్లీ వే టు కౌంటర్ దట్ ఈస్ ఇగ్నోర్ దమ్. ట్రోలర్స్ని ఇగ్నోర్ చేయటం తప్పిస్తే వేరే విధంగా మీరు ఏమీ చేయలేదు. కానీ ఇక్కడ ఒకటి అడుగుతాను, ఇప్పుడు రోడ్డు మీద ఒక వ్యక్తి వెళ్తుంటే, ఎవరైనా వచ్చి ఒక అమ్మాయి వెళ్తుంటే ఫర్ ఎగ్జాంపుల్, ఆ అమ్మాయి గురించి బ్యాడ్గా బిహేవ్ చేసినా, ఈవ్టీజ్ చేసినా కూడా షీ టీమ్స్ వచ్చి పట్టుకుంటాయి కదా. మరి ట్రోలర్స్ దే ఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్ ఇన్ ద వర్చువల్ స్పేస్. వై ఇస్ దట్ నాట్ అన్ ఆఫెన్స్? ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇప్పుడు మీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. సో ది సైబర్ లాస్లో ఇలాంటిది మీరు క్వాంటిఫై చేసి దానికి ఏం సెక్షన్ అప్లై అవుతుంది చేయడానికి దిస్ వాజ్ నెవర్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. రైట్. సో వీ డోంట్ హ్యావ్ ద ఇనఫ్ లాస్. ఇప్పుడు బూతులు తిట్టడానికి ఏమిస్తారు, ఏమిస్తారు? ఇంకా ద నంబర్ ఆఫ్ ట్రోల్స్ విచ్ హ్యాపెన్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్. మీకు పోలీస్ ఫోర్స్ ఎక్కడ సరిపోదు, ఎవరు నోబడీ విల్ బీ ఏబుల్ టు డూ దట్. అవును, అది చేయటానికి ఇట్ ఈస్ అన్ ఇంపాసిబుల్ టాస్క్. మీకు రైట్స్ వాళ్ళు వేసాడు, ఎవడెవడు వేసాడు అని పట్టుకుని ఎలాగ పాసిబుల్ అది? కరెక్ట్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇది ఫిజికల్ ఇంజురీకి మీరు చెప్పిన దానికి మీరు ఏ మాట వాడితే ఏమవుతుంది అనే దానికి. ఇప్పుడు పాలిటీషియన్స్ బూతులు తిడతారు అవతల పార్టీని, పాలిటీషియన్స్ వేరే వాళ్ళని ఎవరినో తిడతారు, ఏదో ఇష్యూలో మాట్లాడుతూ ఉంటారు. డైరెక్ట్గా మన లీడర్స్ అనుకునే వాళ్ళే అంత ట్రోల్ చేస్తూ ఉంటే ఇంక మీరు వేరే వాళ్ళని ఇంకే ట్రోలింగ్ ఏంటి? అవును, అంతే కదా. అదే కదా బేసిక్గా. మీరు సెటైర్ చేస్తున్నారు, ఫన్ చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, సేమ్ థింగ్ వాట్ దే ఆర్ డూయింగ్. అవును.